టీజర్ చూసాను, బాగుంది. ఇంకా మొన్న సాంగ్ వచ్చింది, అది కూడా బాగుంది. ఆ తర్వాత ఈ సినిమా అయితే పక్కా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. మన బాలయ్య బాబా లుక్స్ ఎలా అనిపించాయి మీకు? లుక్స్ అయితే బాగున్నాయి. ఆయన ఆ ఏజ్ లో ఇంకా యాక్ట్ చేస్తున్నారంటే అది గ్రేట్ చెప్పాలంటే. ఇంకా డాన్స్ అది ప్రకారంగా మొత్తం మంచిగా ఉంది. సో ఇది సంక్రాంతికి హిట్ అవుతుంది. సో ఇప్పుడు ఆ లుక్స్ అన్ని మీకు, ఆ గుర్రం లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి బాలయ్య బాబు? ఆ గుర్రం మీద నుంచి ఆయన వస్తుంటే ఒక గూస్ బంప్స్ వస్తున్నాయి నాకైతే. సో మొత్తం బాగుంది. ఆయన లుక్స్ గానీ, యాక్టింగ్ గానీ, ఆ సాంగ్స్ గానీ మొత్తం పర్ఫెక్ట్. సో అంటే ఓన్లీ మన బాలయ్య బాబు గారికి తమ్మను కొట్టినట్టు బాలయ్య బాబు గారికి ఎవరు కొట్టరు. అసలు రీజన్ ఏంటని చెప్తారు మీరు తమ్మను? అంటే ఆయన మ్యూజిక్స్ అన్ని బాగుంటాయి. ఆయన కొట్టిన మ్యూజిక్ ఏది ఫ్లాప్ అవ్వలేదు, మొత్తం హిట్. సో ఇప్పుడు కూడా అది హిట్ అవుతుంది అని. సో అంటే వరుసగా బ్లాక్ బస్టర్లు వస్తున్నాయి అనమాట. అకార్డు నుంచి భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి. సో ప్రతి సంక్రాంతి బాలయ్య బాబు మళ్ళీ బ్లాక్ బస్టర్ కొడుతూనే ఉండు. సో ఇది మళ్ళీ బ్లాక్ బస్టర్ అయితే అనుకుంటున్నారు? ఇది కూడా పక్క బ్లాక్ బస్టర్ అవుతుంది, ఎందుకంటే ఆయన చాలా రోజుల తర్వాత వస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లా ఉంది కొంచెం. సో దాని ప్రకారంగా హిట్ అవుతుంది. సో ఈ గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకుమారా. సో ఈ మూడిట్లో మీరు ఏ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనుకుంటున్నారు? బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఏంటి? డాకుమారా. ఓకే, అంటే ఒక పాప సెంటిమెంట్ కూడా ఉంది. అంటే మన లాస్ట్ టైం అకౌంట్లో చూసుకోవచ్చు, భగవత్ కేసరిలో చూసుకోవచ్చు, డాకు మహారాజులో కూడా పాప సెంటిమెంట్ ఉంది. పాప సెంటిమెంట్ సాంగ్ కూడా బాగుంది. అలా అని నేను ఇది ఫాదర్ అండ్ డాటర్ లేకుంటే ఏమో తెలియదు. సో ఓకే, ఆ బాండ్ పెట్టారు కాబట్టి దానికైనా ఖచ్చితంగా హిట్ అవ్వచ్చు. సో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? గేమ్ చేంజర్, డాకు మహారాజ్? సంక్రాంతికి వస్తున్నారు. డాకు మహారాజా? డాకు మహారాజా. ఒకసారి జై బాలయ్య. జై బాలయ్య. ఒక మాటలో చెప్పాలంటే బాలయ్య గారు 109వ సినిమా మొత్తం ప్రపంచంలో సృష్టించడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు డాకు మహారాజ్ అంటే అసలు ఒక రేంజ్ హైప్ అయితే బయట జనాల్లో ఉంది. ఎలా ఉంది అంటే అసలు ఇప్పుడు ఎప్పుడు బాలయ్య గారిని ఎప్పుడు చూద్దామా థియేటర్లో అని ఈగల్ని అందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. ఆయన వస్తమే ఆలస్యం. ఒక చిన్న ఆల్రెడీ ఎన్బికే షోలో మొత్తం అందరినీ చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూస్ గట్టా మన వెంకటేష్ గారు వెళ్ళినప్పుడు చెప్పుకుంటున్నారు మాట ఎదురు బదురు, నీది సంక్రాంతికి వస్తున్నావు అయితే నాది డాకు మహారాజ్ అని. 2 రోజుల ముందు వస్తున్నాను, 2 రోజుల ముందే వస్తాను నేను, ఈసారి తగ్గేదేలే అన్నాడు. నేను కూడా తగ్గేదేలే బాలయ్య, నిన్నేమో తగ్గనేమో, నీ మీద ఎక్కుతానేమో అన్నట్టుగా వెంకటేష్ గారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, ఆ టైప్ ఆఫ్ కన్వర్జేషన్ ఉంది. చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్. లుక్ ఎలా అనిపించింది అన్న? అంటే చాలా రోజుల తర్వాత గుర్రం పట్టుకున్నాడు కదా, అసలు మామూలుగా లేదు. మాస్ అండ్ బాలయ్య అంటేనే మాస్ డైలాగులు, కేర్ ఆఫ్ అడ్రస్ బాలయ్య. బాలయ్యకి ఎటువంటి డైలాగ్ ఇచ్చినా కానీ, ఎంత పెద్ద డైలాగ్ అని ఇచ్చుకో సునాయాసంగా చెప్పగలిగే ఏకైక వ్యక్తి బాలయ్య. బాలయ్యకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఫైట్స్. ఎవడైనా ఏ సినిమాలైనా చూసుకోండి, ఫైట్లు చాలా కొంచెం రియలిస్టిక్గా ఉంటాయి. కానీ బాలయ్య మట్టికి ఓవర్ రియలిస్టిక్గా ఉంటుంది. అలాగే సుమోలు ఎగుతాం కానీ, ఒక దెబ్బకు 10 మంది పడిపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా జనాల్లో కొంచెం హైప్ క్రియేట్ అయింది. అంటే అందరూ చేస్తే చూడరు, మళ్ళీ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బాలయ్య చేస్తేనే చూస్తారు. అర్థమైందా? వేరే వాళ్ళు చేస్తే యాక్సెప్ట్ చేయరు జనం. ఆ టైప్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి బయట ఆయనకి ఈ సినిమా మంచి హిట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డాకు అంటే మీనింగ్ ఏందని అసలు? డాకు మహారాజ్ అంటే ఒక రాజ్యం లేని రాజు, ఒక వీరుడు కథ, ఒక హిస్టారికల్ మూవీ. ఇది హిస్టారికల్ స్టోరీ అన్నమాట. ఒక టైంలో ఒక అతను అలా చేశాడు, జనాల కోసం చాలా పాటుపడ్డాడు, వాళ్ళ కష్టాలు తీర్చడానికి మనుషులు కనబడకుండా సాయం చేసుకుంటూ పోయాడు. అదే కుడి చేతి ఎడం చేతి తెలియకూడదు అన్నట్టుగా ఈ రాజు పరిపాలన కూడా ఉండబోతుంది. ఇప్పుడు హిస్టారికల్ అయితే కాదు కదా సినిమా? హిస్టారికలే అనుకుంటున్నాను నేను. ట్రెండింగ్ ఒక పాప సెంటిమెంట్ కూడా ఉంది కదా? కరెక్టే, ట్రెండింగ్ పాప కూడా, స్కూటర్ కూడా వాడాడు. అవును, ఇప్పుడు పాప కూడా బాలయ్యకి పాపతో తీసిన సినిమా ప్రతిది కూడా హిట్టే. అవును, ఇది హ్యాడ్రిక్ అవ్వచ్చు నాకు తెలిసి. మళ్ళీ ఇక్కడ కూడా పాప సినారియే కనబడుతుంది. నువ్వు అన్నట్టు ఒక చిన్న పాపని కూడా పెట్టుకుని తిరుగుతాం. అవన్నీ కూడా చూస్తుంటే మరి స్టోరీ ఎటు వెళ్తుందో తెలియదు కానీ, చూడడానికైతే ఆ కోటలో అవన్నీ చూస్తుంటే, ఆ రౌద్రం, ఆ గుర్రం మీద స్వారీ ఇవన్నీ చూస్తుంటే నాకైతే హిస్టారికల్ మూవీ లాగానే అనిపించింది. ఒక డాకు మహారాజ్ అనే వ్యక్తి చేసిన అప్పట్లో మంచి కానీ చెడు కానీ జనాలకి ఒక హైప్ క్రియేట్ అవుతుంది. నాకు తెలిసి అదే అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమన్నా స్టోరీ వేరేలా ఉంటే చెప్పలేం కానీ
నాకు తెలిసి ఇది ఒక హిస్టారికల్ మూవీ అని నా ఒపీనియన్. బాలయ్య బాబు గారు తమన్నా గారు ఎందుకు కొడతారన్న మ్యూజిక్? తమ్మన్ గారా? తమ్మన్ గారు ఎందుకు కొడతారేంటి? తమ్మన్ గారు కొట్టకూడదా? అంటే యాక్చువల్లీ బాబీ ఇంత ముందు సినిమాలో ఆయన కొట్టినట్టున్నాడు, ఎవరు దేవశ్రీ మీద కొట్టినట్టున్నాడు చిరంజీవి గారిది. వెంటనే బాబీ డైరెక్టర్ కట్ చేస్తే బాలయ్య బాబు, కానీ తమ్మన్ వచ్చాడు మధ్యలో. అంటే బాలయ్య బాబుకి తమ్మన్కి మధ్యలో నా సంబంధం. డిఎస్పీ గారు అందుబాటులో లేరనుకుంటా. మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని సినిమాలకి తమ్మన్ గారే ఉన్నాడు. తమ్మన్ కూడా మ్యూజిక్ స్టైల్ మార్చేసాడు. చాలా మంది ఏమన్నారంటే బాలయ్య బాబుకి తమ్మన్నే దబిడి కొడతాడు అంటారు. లైక్ మన అఖండ దగ్గర నుంచి కూడా దమ్ము ఇప్పుడు మాస్ బీట్స్ ఇవ్వాలంటే తమ్మన్ వల్ల అవుతుంది. బాగా మాస్ బాలయ్య కంటే ఓవర్ మాస్ ఉండాలి. ఆ ఓవర్ మాస్ బీజిఎం లో ఆ ఓవర్ మాస్ డ్రమ్ సౌండ్స్ అవన్నీ కూడా తమ్మన్ బాగా కొడతాడు. తమ్మన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంచెం అగ్రెసివ్ గా చూపించడానికి మనిషికి ఉపయోగపడతాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నాకు తెలిసి చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది. అవునవును, ఒకటైతే చాలా అనిపించింది. నేను తమ్మన్ గారు అంటే ఒక టైంలో అంత లేదు, కానీ ఇప్పుడు మటుకి తమ్మన్ అంటే ఒక పెద్ద బ్రాండ్ అయిపోయాడు. ప్రతి సినిమాకు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తమ్మన్ అని. మ్యాక్స్ టు మ్యాక్స్ అసలు డిఎస్పీ తగ్గించేసాడు. మరి ఏమన్నా వేరే షూట్స్ లో ఉన్నాడా లేకపోతే ఏమన్నా హాలిడే ట్రిప్ లో ఉన్నాడో తెలియదు, కానీ తమ్మన్కి మొత్తం ఓవరాల్ సినిమాలన్నీ కూడా ఇప్పుడు తమ్మన్ చేతిలోనే ఉన్నాయి. సరే, ఇప్పుడైతే ఇంకొక 2 సినిమాలు ఈయన కూడా వస్తున్నాయి కదా, సో ఎవరి తాలూకు ఉంటుందా బాలయ్య బాబే గెలుస్తాడంట? ఎలా ఎవరి తాలూకు ఉంటుంది? బాలయ్యే గెలుస్తాడంటే బాలయ్య వెర్షన్ లో బాలయ్య ఫ్యాన్స్ అందరూ కూడా కడుపు నింపే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఫ్యాన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు ఎవరైతే 3 సినిమాలతో ముగ్గురికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ డిఫరెంట్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. సో బాలయ్య బాబు కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, కానీ బాలయ్య ఏమైనా కొట్టుకొస్తారు వీళ్ళందరికన్నా ముందు అట్లా? కొడితే కొట్టచ్చు. బాలయ్య ఇప్పుడు దాకా కూడా వర్సెట్టి సినిమాలు ఇటు కొట్టాడు కాబట్టి ఇది 3వ సినిమా ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టచ్చు. బాలయ్యకి ఉన్న మెయిన్ ప్లస్ ఏంటంటే డైలాగ్ సెన్స్. ఎంత పెద్ద డైలాగ్ అని ఇచ్చుకున్నావు ఒక్క సింగిల్ టేక్ లో చెప్పగలిగే సత్తా ఉన్నవాడు. ఇంకోటి ఆయనకి ప్లస్ ఇంకోటి అయ్యేది ఏంటంటే ఆయన మేసకట్టు, ఆయన రోషకట్టు, ఈ 2 కూడా బాగా ప్లస్ అవుతాయి. ఓవరాల్ గా డాకు మహారాజ్ కి అయితే ఎక్స్పెక్టేషన్ అయితే బాగుంది బయట. నాకు తెలిసినంత వరకు హిట్ జోనరే ఉంది. థ్యాంక్స్ అన్న. ఓకే.